శాసనమండలిలో ఉడ్సా కంపెనీకి భూములు ఇవ్వడంపై వైసీపీ అభ్యంతరం తెలిపింది. ఇతర దేశాల్లో దివాళా తీసిన ఉడ్సా కంపెనీకి ఏపీలో 2 చోట్ల కారు చౌకగా ఎందుకు భూములు ఇచ్చారని ప్రశ్నించింది వైసీపీ. విజయవాడ బస్టాండ్ సర్కిల్లో భూమి ఎంతో విలువైనదని, అలాంటి భూమిని ఉడ్సా కంపెనీకి అసలు ఏం ప్రయోజనం ఆశించి ఇచ్చారనేది తెలపాలనేది వైసీపీ యొక్క ప్రశ్నగా కనిపిస్తోంది. అయితే సదరు కంపెనీలతో రాష్ట్రానికి ఎలాంటి లబ్ధి చేకూరుతుంది, ఎంతమందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయో పరిశీలించాకనే భూములు ఇచ్చామని మంత్రి టీజీ భరత్ తెలిపారు. వేరే దేశాల్లో కంపెనీ ఎత్తేసారు. అసలు కంపెనీయే రాష్ట్రాల్లోకి వచ్చి బ్యాంక్ కరప్ట్ అయిపోతే వాళ్ళకి 13.7 నగరాలు ఇచ్చారు అధ్యక్ష వైజాగ్లో. మళ్ళీ విజయవాడలో ఆర్టీసీ బస్టాండ్ అధ్యక్ష. అసలు విజయవాడ అంటే బెజవాడకు ఒక ల్యాండ్ మార్క్. అది అలాంటిది ప్రైవేట్ కంపెనీలకు ఎలా ఇచ్చారు? అధ్యక్ష ఇప్పుడు మీరు ఈ వరుస కంపెనీ ఎవరిది? ఏటేటో దేశపోలేదు. ప్రైవేట్ కంపెనీలకు భూములు, ఈ ప్రైవేట్ కంపెనీ వరుస ఎవరిది? ఈ వరుసకి 20 ఎకరాలు ఎందుకు ఇచ్చారు వైజాగ్ లో? ఏ ఉద్దేశం ఇచ్చారు? విజయవాడ బస్ స్టాండ్ ఎందుకు ఇస్తున్నారు? ఈ రకంగా మొత్తం ఇక్కడ ప్రభుత్వ భూములు, ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్నారు కరెక్టే. దీనివల్ల ఎవరికి ఉపయోగం, ఎవరికి ఉద్యోగాలు వస్తున్నాయి? ఉద్యోగాలు రావాలంటే కంపెనీ ముందుకు పోవాలంటే కోర్టు కేసులు లేకుండా ఉండాలా? మీరు చేసే అన్ని కూడా అవగాహన లోపంతో చేస్తున్నారు, అధికారులు అవగాహన లోపంతో చేస్తున్నారు. మీకు కూడా మంత్రులకు కూడా తెలియకుండా జీవోలు ఇస్తున్నారు. అధికారులు మేము అడుగుతా ఉన్నాం. అధికారులు మంత్రులు తెలియకుండా జీవోలు ఇస్తున్నారు, ప్రజాపతి తెలియకుండా జీవోలు ఇస్తున్నారు. దయచేసి మీరు దీన్ని కన్సిడర్ చేయండి. టైం ఫ్రేమ్ అనేది ఒక క్లారిటీ ఉంటుంది. అప్పుడే మనము సేల్ అగ్రిమెంట్ చేసేది. సేల్ డీడ్ కన్వర్ట్ అయ్యేది వాళ్ళకు కూడా తెలుసు, సీనియర్ సభ్యులు ఉన్నారు ఇక్కడ. సేల్ డీడ్ కన్వర్ట్ అయ్యేది అవన్నీ ఫుల్ఫిల్ చేసిన తర్వాతనే సేల్ డీడ్ కన్వర్ట్ అవుతుంది. అంతవరకు సేల్ డీడ్ కాదనమాట. సో 1,47,000 ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించింది. సెకండ్ దాంట్లో 1,47,000 ఉన్నారు. దాంట్లో ఎంతమంది ఏమనేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇట్ విల్ హ్యాపెన్. బట్ ఆ క్లారిటీ ఫస్ట్కి ఇచ్చిండే దానికి నాకు 1,47,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇంకా దాంట్లో ఎంతమంది ఎక్కుతారంటే అది ఎక్కకపోతే వాళ్ళకి సేల్ డీడ్ కాదు అని నేను చెప్తున్నా. ఇప్పటివరకు ఎంత అయిందంటే దాంట్లో కూడా వివరణ తీసుకొని తొందరగా ఇస్తాం. ఇప్పటికైతే అనెక్షన్ 2 హాజ్ ఆల్రెడీ బీన్ సబ్మిటెడ్ టు హౌస్. అది అంటే కలెక్ట్ చేసుకొని చూడొచ్చు. ఇంకా ఇంకొకటి సార్, లెట్ మీ కంప్లీట్. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో నేను ఏమన్నా, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఒపీనియన్ తీసుకుంటామని చెప్పాము. ఏదైనా ఇష్యూస్ ఉంటే మేము ఫోన్ చేసేది కూడా ఎమ్మెల్యేస్ ఫోన్ చేసి సార్ ఆ ఇష్యూస్ ఏమన్నా ఉంటే అక్కడ లోకల్లో సార్ట్అవుట్ చేయండి అని చెప్పి ఆల్రెడీ ఎమ్మెల్యేస్కి క్లారిఫికేషన్ అడిగి వాళ్ళకి సార్ట్అవుట్ చేయమని కూడా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకా ఏమన్నా ఉంటే వచ్చి కల్చండి సార్, వీఆర్ రెడ్ కార్పెట్ వెల్కమ్. మేమేమన్నా